మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుందా జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ 9.99% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు నీట మునిగి రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. ములుగు జిల్లా వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో జనజీవనం స్తంభించిపోయింది. తాడ్వాయి మండలం కాల్వపల్లి సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుండ్లవాగు ప్రాజెక్టు నిండుకుండలా మారి మత్తడి పోస్తోంది. జంపన్న వాగు ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుస్సాపూర్ సమీపంలోని లక్నవరం సరస్సులో 34 అడుగుల మేర నీరు చేరింది. లక్నవరం సరస్సుకు పర్యాటకులకు అనుమతి లేదని అధికారులు ప్రమాద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి డివిజన్ సింగరేణి ఓపెన్ కాస్టులో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కాకతీయ ఖని 2, 3 ఉపరితల గనుల్లో ఒక షిఫ్ట్ కూడా నడిచే పరిస్థితి లేకపోవడంతో బొగ్గును తరలించే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వర్షంతో ఉపరితల గనుల క్వారీలన్నీ బురదగా మారాయి. కోల్ బెంచుల్లోకి వరద నీరు చేరడంతో బ్లాస్టింగ్ చేసే అవకాశం లేకుండా పోయింది. మహాముత్తారం మండలం కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. వాగుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పోచంపల్లిలో పిడుగుపాటుకు ఓ రైతుకు చెందిన ఎద్దు మృతి చెందింది. కోనంపేట వాగు కేశవపూర్, నిమ్మగూడెం మధ్య కాజ్వేపై నుంచి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు ఉధృతితో మేడారం వైపుగా వెళ్లే వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ప్రజలు వాగులు దాటకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి తగు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలకు ఖమ్మం నగరంలోని పలు గుమ్మాల్లోకి భారీగా వరద నీరు చేరింది. రోడ్లు తటాకాల్ని తలపిస్తున్నాయి. రామకృష్ణాపురం వద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చింతకాని నుంచి ఖమ్మం వెళ్లే రహదారిలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి సద్దిమడుగు, బొగ్గుల వాగు పొంగి పొర్లుతోంది. రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.